శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ మూవీ చూసిన ఎవరికైనా చటుక్కున గుర్తొచ్చే డస్కీ బ్యూటీ. అందులో చక్కటి నటన కూడా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. కానీ అంతలోనే తెలుగు తెరకు దూరంగా వెళ్ళిపోయింది. చాలా గ్యాప్ తర్వాత శ్రద్ధ మళ్ళీ సైంధవ్ సినిమాతో వచ్చేస్తోంది. వెంకటేష్ లాంటి స్టార్ హీరో సరసన మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో నటించిందట శ్రద్ధ. తాను రొటీన్ కమర్షియల్ సినిమాల్లో ఆడిపాడి వెళ్ళిపోవడానికి రాలేదంటుంది మిస్ శ్రీనాథ్. స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తానని సూటిగా చెప్పేసింది. తన పాత్రకు ఇంపార్టెంటెన్స్ ఉండాలని కూడా ఆమె చెప్పకనే చెప్పింది. అటువంటి రోల్ సైంధవ్లో దొరకడంతో చాలా గ్యాప్ తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి వేళ వచ్చేస్తోంది. అయితే ఈ గార్జియస్ బెంగళూరు బేబీ కొన్ని ఆసక్తికర ముచ్చట్లు కూడా చెప్పింది. శ్రద్ధకు లవ్, బ్రేకప్ చుట్టూ తిరిగే కథలంటే ఇష్టమట. ఎమోషనల్గా సాగే చిత్రాల్లో నటించడానికి తాను ఇష్టపడుతుందట. మరోవైపు తమిళ దర్శకుడు పా రంజిత్ సినిమాలో నటించాలని కోరిక ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది ఈ సెలెక్టివ్ బ్యూటీ. ఇక తన తనువుపై తలుక్కుమనే టాటూ ముచ్చట కూడా చెప్పుకొచ్చింది ఈ కన్నడ కాంతం. దానర్థం లవ్ అంటూ వివరణ ఇచ్చింది. 18 ఏళ్ల వయసులో శ్రద్ధకు ఒక అతనిపై క్రష్ ఉండేదట. అతను బీటిల్స్ మ్యూజిక్ బాండ్ను ఆనాటి టీనేజ్ బ్యూటీకి పరిచయం చేశాడట. అతనిపై క్రష్కి గుర్తుగా బీటిల్స్ లోగోను తన ఎదపై ముద్రగా వేయించుకుందట. ఇదంతా వింటుంటే బాహుబలిలో తమన్నా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో అంటూ పాడుకోవడం గుర్తుకు వస్తుంది కదా. శ్రద్ధ పచ్చబొట్టు వెనుక కూడా అలాంటి ఓ అందమైన మ్యూజికల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది మరి.